హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చైతు వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ ఏంటంటే నిజామాబాద్ వెళ్తున్నాం. చిన్న మార్కెట్ పని మీద వెళ్తున్నాం. నేను మా ఫ్రెండ్ హరీష్ బాబు. చూపించినా అదే ఇప్పుడు ఈ వ్లాగ్లో కనిపించాడు అనుకో, అందరూ పిల్లనివ్వడానికి ఎగబడతారు, అందుకే చూపించట్లేదు. టీ అండ్ టిఫిన్ బ్రేక్ ఆగాము అవుటర్ రింగ్ రోడ్ పక్కనే. ఇప్పటి నుంచి కంటిన్యూస్ మార్కెట్కి వెళ్ళే వరకు ఎక్కడ నాన్ స్టాప్ కొట్టడమే కారు. మా పీజీ దగ్గర స్టార్ట్ అయినప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కుదరలేదు. ఇప్పుడు టైం దొరికింది, ఇప్పుడు స్టార్ట్ చేశాం. టీ బ్రేక్ అయిపోయింది, టిఫిన్ కూడా తినేసాం. బాగుంది, కార్లో చూపిస్తా కుదిరితే. సో ప్రజెంట్ ఈ 20s చాలా అప్డేటెడ్ కూలర్స్ చూసాం. ప్రజెంట్ చాలా మోడల్స్ చూసాం, చాలా అప్డేటెడ్ కూలర్స్ చూసాం. టీ తాగడానికి ఒక హోటల్కి వచ్చాం ఇక్కడ నిజామాబాద్లో. ఈ హోటల్లో ఒక కూలర్ చూసా, అది ఎంత అప్డేటెడ్ అంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒకసారి మీరే చూడండి. ఇది ఒక కూలర్, ఏ ఇయర్లో తయారు చేశారో ఐడియా లేదు. ఈ హోటల్ ఓనర్ గారిని అడుగుతుంటే ఏమో నాకు కూడా తెలియదు, ఎప్పుడు తయారు చేశారో ఎప్పుడు కొన్నామో కూడా తెలియదు. యాక్చువల్గా వాళ్ళ మదర్ గారు కొన్నారంట, ఆవిడ ఎప్పుడు కొన్నారో ఆయనకి తెలియదు అంట. దీని ప్రాసెస్ చూడండి, పైన వాటర్ ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి, ఆ హోల్స్ నుంచి ఈ మెష్లోకి వస్తున్నాయి అన్నమాట. ఈ హోల్స్ నుంచి మెష్లోకి ఇప్పుడు వచ్చే కూలర్లో వచ్చేంత చల్లగాలి కాదు, కానీ ఒక మీడియం కూల్ వస్తుంది అన్నమాట అంతే. అయితే ఫ్యాను మోటార్ అనేది ఇప్పుడు మార్పించినట్టున్నారు చూడండి కదా, ఇప్పుడు మార్పించినట్టున్నారు. ఈ పసుపులో కొన్ని 4-5 వెరైటీలు ఉన్నాయి. అందులో లకాడాంగ్ ఒకటి అండ్ దాంట్లో కర్కుమిన్ పర్సంటేజ్ లకాడాంగ్కి ఎక్కువ ఉంటుంది, హైయెస్ట్ పర్సంటేజ్ ఉంటుంది. అంటే అరౌండ్ 7 to 13% ఉంటుంది. నిజామాబాద్ లోకల్ అయితే 2 to 3%. మేము పౌడర్ చేయించి దీన్ని నాణ్యత పరీక్ష ల్యాబొరేటరీకి వచ్చాం. లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత రిమైనింగ్ మొత్తం డీటెయిల్స్ చెప్తాను. ఇది మిజోరాం వెరైటీ లకాడాంగ్. మా బావ ఏం చేస్తాడంటే డీహైడ్రేట్ చేసి అమ్ముతూ ఉంటాడు అనమాట. దీంట్లో కర్కుమిన్ పర్సంటేజ్ అని ఉంటుంది, అంటే అది పసుపు ఎంత శాతం ఉందనేది. ఎంత ఎక్కువ పర్సంటేజ్ వస్తే అంత ఎక్కువ రేట్ వస్తుంది అనమాట. దీన్ని నిజామాబాద్ పసుపు మార్కెట్ ఉంది కదా, దాంట్లో అసలు ఇది కొంటున్నారా, అసలు దీని మార్కెట్ వాల్యూ ఎంత, ఇక్కడ కొనకపోతే ఎక్కడ కొంటున్నారు, ఇలాంటి కొన్ని డీటెయిల్స్ కోసం వచ్చాం అనమాట. ఈ నిజామాబాద్ మార్కెట్ మొత్తం మన లోకల్లో పండే పసుపే ఇక్కడ మొత్తం ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇంకో విషయం చెప్పాను కదా, మొత్తం హోల్ ఇండియాలో 10% ఆఫ్ ఎక్స్పోర్ట్ అనేది ఈ నిజామాబాద్ మార్కెట్ అనేది చేస్తుంది. ఆ పర్సంటేజ్కి 1 kgకి వాల్యూ ప్రజెంట్ లీస్ట్ అయితే 130 రూపీస్ కేజీ, హైయెస్ట్ అయితే 170 నుంచి 190 రూపీస్ పడుతుంది కేజీ. యాక్చువల్గా ఎంత ఎక్కువ పర్సంటేజ్ ఉంటే అంత ఎక్కువ రేటు వస్తుంది అనమాట. సో ఈరోజు మేము ఈ పని మీద నిజామాబాద్ వచ్చాం మన హైదరాబాద్ నుంచి.
ఇప్పుడు టైం అయితే 2:30 అవుతుంది. ఇప్పుడు వరకు ఏం తినలేదు. మార్నింగ్ అక్కడ టిఫిన్ చేయడమే. సో ఇప్పుడు ఈ మార్కెట్ నుంచి డైరెక్ట్ భోజనం చేసి ఇంకా అక్కడి నుంచి మన హైదరాబాద్ వెళ్ళిపోతాం. అది పాలిష్ చేయింది ఫుల్గా. దగ్గర నుంచి చూపిస్తుంటే కలర్స్ తెలియట్లేదు. ఫోన్ మొత్తం కలర్స్ మార్చేస్తుంది. ఎక్కడి నుంచే తెలిసింది. ఇది ఒక పాలిష్ పెట్టిన పసుపు, అది 2 పాలిష్ పెట్టింది. కలర్ తెలియట్లేదు చూసారా. చేతిలో తీసుకుంటే కొంచెం వేరియేషన్ కనిపిస్తుంది. దూరం నుంచి చూస్తే అదిగో ఎంత పసుపుగా ఉంది. నిజామాబాద్ మార్కెట్, పసుపు మార్కెట్. ఇటువైపే మనకు అవసరం లేదు, ఇటువైపే చూసుకోవాలి మనం. ఎందుకంటే ఇవన్నీ వెరీ చీప్. మనం ఈ తినం అసలు. మనం ఈ అంటే కొద్దిగా ఆలోచించాలి రేట్లకి. ప్రాన్సా బెస్టేనా అని. స్టార్టర్సా? బేబీ కార్న్ ఉందని చూడు. బేబీ కార్న్ బాగుంటది స్టార్టర్కి. వెజ్ కానీ బాగుంటది. స్టార్టర్స్ ఏముంటది? చికెన్ నాన్ వెజ్ లో చికెన్ 65 ఏది బాగుంటది ఇక్కడ స్పెషల్ ఏంటి? చికెన్ మంచూరియా డ్రై. ఫిష్ వద్దులే, ఫిష్ వద్దు కానీ చికెన్ మటన్ బాగుంది. బిర్యానీ సరే ఫుల్ లోడ్ చెప్దాం. సరిపోలేదు అనుకో అప్పుడు సింగిల్ చూసుకో. 5 లోపు బిర్యానీ కానీ ఇచ్చేద్దాం. అది వచ్చేలోపు స్టార్టర్ లాస్ట్ లో తిందా. మంచి కలర్ఫుల్ గా ఉంది. మార్కెట్ పక్కనే ఉంది కదా పసుపు మార్కెట్. పసుపు వేస్తాడు ఫుల్ గా. తప్పకుండా బాగుంది. బాగుంది బాగా. 1 2 3 4 5 6 10 11 12 13 14 నువ్వు 2 తిన్నావు, నేను 1 తిన్నా. ఒక 20 పీసుల దాకా ఇచ్చేళ్ళా. 2 నమ్మలా? 2.50 2.70. పీస్ 13 రూపాయలు పెట్టినట్టు. 270 రూపాయలు 70 రూపాయలు పసుపు ఉంది దీంట్లో. షేప్ కనబడుతుంది ప్రాన్లు. పీస్ మీద పడుతుందా నిమ్మకాయ? ఆనియన్ ముక్క ఒకటి పెడితే దీని మీద. చిల్లీ నిమ్మకాయ కొంచెం బాగుంది. ఓకే ఎన్ని పీసులు వచ్చినాయి బా? 1 2 3 4 8 పీసులు. ఫుల్ 8 పీసులు ఇస్తున్నారు. క్వాంటిటీ కూడా బాగా వచ్చిందా? పర్లేదా? తక్కువే. రైస్ కొద్దిగా పెట్టుకో. రైస్ లేదు నీకు అసలు. స్మెల్ వస్తుందా? మంచి స్మెల్. పెట్టగానే స్మెల్ అయితే రాలేదు నాకు.
పర్లా లైట్గా. అంత రేట్స్ లేదు. కొవ్వు వేసాడు. కొవ్వు పీస్ కాదు ఇది, కొవ్వు. ఓ 7 పీసులే. ఒకటి కొవ్వు 7 పీసులు. చికెన్ చెప్తాం ఇక అనంతం టేస్ట్ లేదా. సింగిల్ చికెన్ చెప్దామా? ఇది తినేసా చెప్దాం ఉండ లాస్ట్ వచ్చాక చూద్దాం. అయితే రైట్ ఎలా ఉందా? అబ్బబ్బబ్బబ్బా రైట్ వేసుకోబా వద్దా. స్పెషాలిటీ ఎక్కడ? ఒక కొవ్వు, ఒక బోను, మిగతా పీసులు 8. ఇప్పుడు 6 పీసులు, ఒక బోను, ఒక ఫ్యాటు. ఓన్లీ బోనే వచ్చింది. అలా ఎలా డిజైన్ చేశారు పీసు. చికెన్ ఫ్రై చెప్దామా? చికెన్ ఫ్రై సింగిల్ ఒకటి. అయ్యి బాబాయ్ టేస్ట్ మర్చిపోలే. ఇలాంటివి డిసప్పాయింట్ చేస్తుంటాయి. ఇది కూడా అలా ఇది కొవ్వు మొక్క. ఇంకో పీస్ ఉంది అనుకుంటున్నాను నేను ఇందాక నుంచి. ఇది అర్జెంట్గా తీసేసి దీంట్లో వేసుకుంటే. ఇది బోను. ఇంకో ముక్క మోసపోయామండి. మోసపోయాం. 5 ముక్కలే మనం తిన్నాం. వాటర్ బాటిల్ బాగుంది. పెట్టిన 20 రూపాయలకి న్యాయం జరిగింది అనిపిస్తుంది. పీసులు లెక్క పెట్టుకోవాలి. 1 2 3 పీసులు వచ్చినాయి బాబు నాకు. 2 జాయింట్లు వచ్చినట్టు ఉన్నాయి నీకు. జాయింట్ అది నార్మల్ బోనే. అది ఏదో గూగుల్ మ్యాప్స్ లో చూసి రేటింగ్ చూసి వచ్చేసాం కానీ వీళ్ళతోనే వీళ్ళ మేనేజ్మెంట్ తోనే రేటింగ్ చేయించేసి ఉంటాడు. బాగాలేదు అసలు. గడ్డి రైస్ అయితే గడ్డే. సాటిస్ఫాక్షన్ లేని లాగ్ అయింది ఇద్దరికి కూడా. జర్నీ కూడా 3.5 hours జర్నీ. నిజాంపేట టు నిజామాబాద్ పొద్దున్నే. ఇప్పుడు మళ్ళీ నిజామాబాద్ టు నిజాంపేట 3 hours 30 minutes. ఇప్పుడు టైం వచ్చి 4 అయింది. వెళ్ళేసరికి మ్యాక్సిమం 8 అయిపోతుంది. తిన్న బిర్యానీ కూడా సాటిస్ఫాక్షన్ ఇచ్చుంటే ఈరోజు భలే ఉండేది. ఇక నైట్కి ఏం తినే పని లేదు. ఇది అరగదు 3 రోజుల దాకా. మళ్ళీ ఎప్పుడు నైట్ 12-1 ఆ టైంలో ఆకలేస్తుంది. వచ్చి ఒక 2 ఇడ్లీ తినేస్తే బయటకు వచ్చి సరిపోతుంది. ఆ రూమ్కి సక్సెస్ఫుల్గా సేఫ్గా వచ్చేసాం. హరీష్ నన్ను డ్రాప్ చేసేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు. 3.5 hours జర్నీ. కరెక్ట్గా 3.5 hours పట్టింది. అక్కడ 4కి స్టార్ట్ అయింది కదా, 7:30. ఇంకా చిన్న చిన్న పనులు చూసుకునేసరికి ఇప్పుడు ఒక 8 అయింది. ఓకే, వ్లాగ్ అయితే ఇంతటితో కంక్లూడ్ చేస్తున్నాను.
నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.